అసలు మామూలు లేదండి. ట్రైలర్ మాత్రం సూపర్ ర్యాంప్ ఉందండి. అంటే చూసుకోవాలంటే బాలయ్య బాబు గారు, బోయపాటి గారు కలిస్తే అసలు ఒక రేంజ్ లో ఉంటది. ఇంతకు ముందు మనం చూసుకున్నా గానీ సింహ, లెజెండ్, అఖండ ఈ మూడు చూసుకుంటే ఒక ఎత్తు, ఈ అఖండ 2 తాండవం చూస్తే ఒక ఎత్తు. అసలు మామూలు కాదండి. వీళ్ళు నార్మల్ గా కలిస్తేనే మనుషుల్ని కుక్కను కొట్టడు కొట్టేస్తారు. మరి ఇప్పుడేమో ఇలా కలిశారు, ఒక అఘోర రూపంలో చూపిస్తున్నారు, హైందవ ధర్మాన్ని చూపిస్తున్నారు. ఇదంతా చూపించినప్పుడు సావబాతున్నారు అందరినీ. దీంట్లో ఆది పినిషెట్నేమో ఆ బ్లాక్ మ్యాజిక్ చేసేటం లెక్క చూపిస్తున్నారు. అయ్యా నైట్ కల్లో వస్తున్నాడు ఆ మనిషి. నేను నైట్ చూసిపోయినా నా కల్లో వచ్చిండు. అట్లుంది దీనమ్మ. ఆ ట్రాన్స్ నుంచి బయటికే వస్తలేం బ్రో. నేను చెప్తున్నా కదా, అసలు మాస్ జాతర డిసెంబర్ 5న అయితే థియేటర్లలో అసలు మనము భయ్యా చెప్తున్నాను, ముస్లిం వాళ్ళని చిన్నపిల్లల్ని తీసుకోకండి భయ్యా. అంటే మరీ చిన్నపిల్లల్ని, కొంచెం తెలిసిన వాళ్ళని అయితే తీసుకోండి. ముస్లిం వాళ్ళని చిన్నపిల్లల్ని తీసుకుపోకండి, చాలా భయపడిపోతారు, దడుచుకుంటారు. షుగర్ ఉన్నోడు కూడా వెళ్ళకండి, చూసుకొని వెళ్ళండి, పోసుకుంటారు లోపలే. అవి లుక్సా? వాటిని లుక్స్ అంటారా నాయనా? ఏమంటారు, ఆ ఉగ్ర రూపం. ఉగ్ర రూపం యముడే తాండవం. యమధర్మరాజే కనబడ్డాడు నాకు నరుకుతుంటే. ఆ గన్లో ఆ మిషన్ గన్ లో శూలాన్ని పెట్టి రప్ప 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 ఆడిస్తుండయ్యా. ఓర్ నాయనో, అది చూస్తూనే నాకు అసలు ఆయాసం వచ్చేస్తుంది. చెప్తే కాదు, అది చూస్తేనే నాకు గుండెలో వణుకు డబ్ 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 కొట్టుకుంటుంది. ఆ గుండె అట్లా కొట్టుకుంటుంది. మైక్ లో చెక్ చేయండి. చెవులకి ఒక సేఫ్టీ ప్రికాషన్స్ పెట్టుకొని వెళ్ళిపోండి భయ్యా. దూదులు లేకుంటే ఇంకేదైనా పెట్టుకొని వెళ్ళిపోండి, మీ ఇష్టం. నేనైతే ముందే హెచ్చరిస్తున్నాను. తమనన్న అయితే డే బై డే అన్నా నువ్వు అన్నం తింటున్నావా, నువ్వు డ్రమ్ములు తింటున్నావు అన్నా, ఇట్లా కొడుతున్నావేందన్నా నువ్వు డ్రమ్ములు. రెడ్డి మామ ఇట్లా కొడతారని చెప్పేసి నేను అనుకోలేదు. వాయించి పడేస్తున్నావు అన్న. ఓజీ అప్పుడే ఆల్మోస్ట్ స్పీకర్లు పగిలిపోయినాయి. అఖండ 2కి ఇంకా ఏం లేదు స్పీకర్లు. థియేటర్ వాళ్ళు అడ్వాన్స్ గా ఒక 4 స్పీకర్లు బుక్ చేసుకోవాలండి. చెప్తున్నా కదా, నైట్ కల్లో వస్తున్నాడమ్మా. నైట్ కల్లో వస్తున్నాడు ఆది గారు. ఆయన కల్లో అసలు మామూలుగా కాదు, ర్యాంప్ ఆడిచ్చేస్తున్నాడు. అసలు ఆయన సర్ప్రైజ్ తీయడం, మైకులు తీసిన నేను. ఆయన అయితే ఆత్మలో సంథింగ్ ఏదో దాన్ని తీశాడు. అసలు మామూలుగా అనిపించలే. కానీ ఒక డైలాగ్ ఉంది చూడండి, బా అమ్మ, ఈ డైలాగ్ కోసమైనా సినిమాని 20 సార్లు చూడాలి. అది అంటే నువ్వు ప్రపంచంలో ఏ దేశానికి పోయినా నీకు కనిపించేది మతం, నా దేశంలో వస్తే కనిపించేది ధర్మం, హైందవ ధర్మం. అది సనాతన హైందవ ధర్మం. అసలు మామూలు కాదు. ర్యాంప్ ఇచ్చి ఆడిచ్చి పడేసిండు. బాబా అసలు ఏందయ్యా ఈ డైలాగ్ లేంది. అది ఇంకోటి ఏంది, 8 కంటాలు తెగాలి రక్తం పారాల. ఆది ఫినిష్ డైలాగ్. 8 కంటాలు తెగాలి రక్తం ఏర్లై పారాలి అన్న. రక్తం ఏర్లై పారించడం ఏందన్నా? ఆల్రెడీ థియేటర్లో పారిపోతాయి రక్తాలే, పోసుకుంటారు ఒక్కొక్కడు. రక్తం కాకపోతే కొంచెం ఎల్లో కలర్ లో వస్తుంది. కలెక్షన్స్ అయితే మాస్ జాతర అండి. కలెక్షన్స్ అయితే మన ఓన్లీ ఇన్ని రోజులు అయితే మన హీరో దగ్గర నుంచి పాన్ ఇండియా లెవెల్లో వస్తుంది కాబట్టి వేరే దగ్గర నేను కలెక్షన్లు కొంచెం తక్కువ వస్తాయి అనుకుంటున్నామేమో, కానీ ఈసారి యూపీ కుంభమేళం కూడా చూపించారు. దట్స్ వై నార్త్ లో కూడా కలెక్షన్ గట్టిగా సంపాదించే అవకాశం అయితే ఉంది మనకు. ఇదైతే పక్క. జై బాలయ్య, జై బోయపాటి గారు ఖచ్చితంగా చెప్తారు. మీ దేశం జోలికి వస్తే మీరు ఖండిస్తారేమో, మా ధర్మం జోలికి వస్తే మేము దండిస్తాం. ఏందయ్యా ర్యాంప్ మాస్ ర్యాంప్ అంటే 2 రకాలుగా ఆయన రూపం రాబోతుంది అన్నట్టు. విలన్ గా అయితే మనకు క్లియర్ అర్థమైపోతుంది, కానీ ఆ విలనిజం అనేది ఎలా ఉంటుందో తెలియదు మనకు. ఇంత ముందుకు హీరోగా వైవిధ్య పాత్రలు చేసిన వాడు ఆది పినిశెట్టి, ఇప్పుడు విలన్ గా చేయబోతున్నారు. అది బాలయ్య బాబుకు ఆపోజిట్ గా. అంటే బాలయ్య బాబుకు లెవెల్లో ఆయన చేయాలి. ఆయన సినిమాలు ఏవి చూసినా కానీ వైవిధ్యంగా ఉన్నాయి. బాలయ్య బాబు ఆపోజిట్ ఎంత వైవిధ్యం చూపించబోతున్నారో మనకి ట్రైలర్ లో కనిపించింది. ఒక డైలాగ్ ఉంది, 8 తలాలు తెగిపడాలి అని చెప్పేసి. దాంట్లోనే ఆయన వాయిస్ మొత్తం చూపించేస్తున్నారు. అంటే కూర్చొని కూడా అంత ఎక్స్ట్రాడినరీగా చూపిస్తున్నారు. ఇంకోటి విఎఫ్ఎక్స్, చుట్టూరుగా శ్రీచక్రాన్ని చూపిస్తున్నారు. బాలయ్య బాబుని మధ్యలో పెట్టేసి శ్రీచక్రాన్ని తిప్పడం చూపిస్తున్నారు. ఇంత ముందుకు త్రిశూలాన్ని మెడ చుట్టూ తిప్పారు, ఇప్పుడు ఆ త్రిశూలంతో ఒక మనిషిని తిప్పుతున్నారు. ప్లస్ ఇంకొకటి మిషన్ గన్ ఉంది, వరుసగా ఒక నిమిషానికి 56 రౌండ్లను కొట్టగలుగుతుంది ఈజీగా. దాన్ని త్రిశూలంతో కొట్టేస్తున్నాడు. అంటే విఎఫ్ఎక్స్ అనేది చాలా హై లెవెల్ లో చూపిస్తున్నారు అని చెప్పి క్లియర్ అర్థమైపోయింది. ఇంత ముందుకు వచ్చిన అఖండ 1 కన్నా అఖండ 2 10 రెట్లు ఎక్కువగా చూపించబోతున్నారని చెప్పి క్లియర్ అర్థమైపోయింది. డైలాగ్స్ మనం బాలయ్య బాబు గారు అంటే డైలాగ్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాము. సో ఇందులో ఎట్లా అనిపించింది ట్రైలర్ లో మీకు ఒక్కొక్క డైలాగ్? అక్కడ ఒక డైలాగ్ ఉంది భయ్య, దేశం జోలికి వస్తే మీరు దండిస్తారు, దేవుడి జోలికి వస్తే మేము ఖండిస్తాం. ఖండిస్తాం అంటే ఇంక ఇదే, ఏం లేదు అక్కడ. క్లియర్ బాలయ్య బాబు గారి ఒక్కొక్క డైలాగ్ గూస్ బంప్స్ అన్నట్టు. ఇంకొకటి
మీరు ఏ దేశానికి వెళ్ళినా కానీ మతాన్ని చూస్తారు మీరు. మీకు మతం కనిపిస్తుంది. నా దేశానికి వస్తే ధర్మం కనిపిస్తుంది. సనాతన ధర్మం కనిపిస్తుంది. క్లియర్ వినిపించేటట్టు చెప్తున్నానంటు. ఆయన ఒక్కరికే కాదు, తన ఇండస్ట్రీ వాళ్ళకే కాదు, బయట వాళ్ళకు కూడా, వేరే మతం వాళ్ళకు కూడా క్లియర్ గా ఒకటే స్టేట్మెంట్ ఇస్తున్నారు. మా ధర్మం జోలికి వస్తే మీకు కనిపించేది కన్నండి అని చెప్పేసి. ఇంతకు ముందులా మా సనాతన ధర్మం లేదు, ఇంతకు ముందులా మా హిందూ నిద్రపోయలేడు అని చెప్పేసి అంత క్లియర్ గా ఈ సినిమాతో క్లియర్ గా చెప్పగలుగుతున్నాము. క్లియర్ అర్థమైపోయింది కదా మనకు. ఇంత ముందు కొంతమంది డైలాగ్ కొట్టారు, నేను దేవుడిని నమ్మను అని చెప్పేసి. మీరు దేవుడిని నమ్మకం ఎప్పుడైనా కానివ్వండి, అది అటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నేను దేవుడిని నమ్మనని చెప్పేసి ప్రతి ఒక్కరు దేవుని మీద ఏరుకునే వాళ్ళు. ఇప్పుడు మీరు ఏ గుడి దగ్గర తీసుకుపోయినా కానీ అక్కడ హిందువులే కాకుండా హిందువులు అందరు బిజినెస్ చేస్తున్నారు, హిందువుల దగ్గర బిజినెస్ చేయడానికి. కానీ అదే హిందూ దేవుల మీద మళ్ళీ తిడుతుంటారు. అటువంటి వాళ్ళందరికీ తను చెప్తున్నాడు అన్నాడు, మా హిందూ ధర్మం జోలికి వస్తే ఖండిస్తామని చెప్పేసి క్లియర్ గా. ఇంతకుముందు జమానా కాదని చెప్పేసి ఇది ఫైట్స్ అనేది క్లియర్ గా విఎఫ్ఎక్స్ లో మనకు పినిశెట్టి గారు చూపించేశారు. తన శరీరం నుంచే దయ్యాలని తీస్తున్నాడు అంటే బాలయ్య బాబుకు తగ్గట్టుగా సంథింగ్ ఏదో అయితే విఎఫ్ఎక్స్ చూపిస్తున్నారు ఇక్కడ. ఆది పినిశెట్టి మామూలు కాదు. అంతకుముందు తను ఏ సినిమా తీసినా కూడా చాలా హై రేంజ్ ఉందన్నట్టు తన యాక్టింగ్ స్కిల్స్ అనేటివి. దీంట్లో విఎఫ్ఎక్స్ తో పాటు వస్తున్నట్టు. బాలయ్య బాబు గారిని ఎదుర్కోవాలంటే మామూలు హీరో అయితే ఉండకూడదు. ఎదురుగా ఉండే విలన్ కూడా హీరోయిజం చూపించాలి. అలా హీరోయిజం చూపించేవాడు ఒక హీరోని అయితే బాగుంటుంది అని చెప్పి హీరోయిన్ తీసుకొని పెడుతున్నారు ఈ సినిమాలో. అది క్లియర్ ఏర్పడుతుంది. అఖండ 1 కంటే అఖండ 2 బెస్ట్ వస్తుంది చెప్పేసి మనకు క్లియర్ అర్థమైపోతుంది అన్నట్టు. మినిమం డబుల్ రేంజ్ లో ఉంటుంది బాస్ అఖండ 1 కంటే, అది క్లియర్. ప్లస్ దేశం మొత్తంలో అఖండ 1 అనేది ప్రపంచం సృష్టించింది. ఇప్పుడు జస్ట్ అఖండ 2 వస్తుందని చెప్పి తెలిసి చాలు ప్రజలకు. దీని మీద ఎక్స్పెక్టేషన్స్ చెప్పి చాలా ఎక్కువ ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే మనకి అఖండ 2 ట్రైలర్ సూపర్ గా కనిపించింది. తమన్ మీదకి ఏముందండి, అది నందమూరి తమన్ అయినే పుట్టిందే బాలకృష్ణ గారి కోసం అయినే భయ్యా. దానికంటే ముందే అఖండ 2 అఖండ 1కి మేము చెప్పేసాను క్లియర్ గా. ఇప్పుడు అక్కడ అన్నం కాబట్టి ఇక్కడ వీళ్ళు తీసుకున్నారు కొన్ని అని చెప్పేసి. ఆయన వచ్చిందే బాలకృష్ణ గారి కోసం అన్నట్టు. ఏదైనా కానివ్వండి, సినిమా కోసం పుట్టారు, మాలాంటి వాళ్ళని మెప్పించడానికి పుట్టారు. ఆయన ఇంటి పేరు ఏ సినిమాకు ఆయన మ్యూజిక్ కొడితే అదే సినిమా పడుతుంది అన్నట్టు, అది క్లియర్. ఐటమ్ సాంగ్ అని చెప్పేసి కమర్షియల్ గా పోతున్నారండి, ఇదేం లేదు దీనికంతా. బాగా చెప్పారు. కాకపోతే వాళ్ళు ప్రొడ్యూసర్స్ అని చెప్పేసి ఖచ్చితంగా ఆడుతుంది. కాకపోతే కమర్షియల్ వేలో పోతున్నప్పుడు ప్రొడ్యూసర్లు ఏమనలేకపోతున్నాయి. ఇప్పుడు ఏదున్నా కానీ ఎక్కడున్నా కానీ హీరో కానీ డైరెక్టర్ కానీ ఎంత పెద్ద పేరు తెచ్చుకున్నా కూడా చివరికి చూడాల్సింది ప్రొడ్యూసరే మనకు దేవుడు. క్లియర్. ప్రొడ్యూసర్ లేనిది ఏ హీరో పనికిరాడు, ఏ డైరెక్టర్ పనికిరాడు.